నిన్న బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ గారు నిలిచారనమాట. టైటిల్ విన్నర్ కప్ ఉందిగా, టైటిల్ విన్నర్ అదొక్కటి ఇచ్చారనమాట నాగార్జున సార్. అయితే మీరు కూడా చూసారు. కంగ్రాచులేషన్, హార్ట్లీ కంగ్రాచులేషన్ పల్లవి ప్రశాంత్ గారు. మీకు కూడా ఒక వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. వీడియో ఎందుకంటే మీరు అనుకోవచ్చు అశ్విని శ్రీ మీద, మళ్ళీ గీతు రాయల్ మీద, మళ్ళీ అమర్దీప్ మీద పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అటాక్ అనమాట. చాలా ఘోరంగా అయిపోయింది. చూశారు కదా వీడియో, అశ్విని శ్రీ మీద చాలా అటాక్ అయింది. మళ్ళీ అమర్దీప్ మీద, గౌతమ్ మీద, అందరి మీద ఫుల్ అటాక్ అనమాట. కారు అద్దాలు కూడా వాళ్ళు కొడుతుంది. ఇంకోటి చూడు వీడియో కూడా దానికి కార్ మీద ఎక్కదామని ట్రై చేసి గ్రాండ్ ఫినాలే చేసుకొని బయటకు వచ్చామండి. సి లుక్ ఎట్ దిస్ కార్. అసలు ఈస్ దిస్ ద వే అండి? ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ ఫైన్, ఫ్యాన్స్ ఇస్ ఫైన్, కాకపోతే ఇంత చూసారు కదా. గ్రాండ్ ఫినాలే ఎప్పుడైతే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చారో అప్పుడే కాదత్తం పలగొట్టేసేది పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. అందరూ ఫ్యాన్ ఫాలోయింగ్ కోసం చూసుకుంటే, ఫ్యాన్ ఫాలో మొత్తం ఇలా కంటెస్టెంట్స్ మీద మరి ఇంతగానో దాడి చేయకూడదు. చేస్తే వాళ్ళ మీద ఇంతకు చాలామంది అయితే కేసు వేయడం జరిగింది. మళ్ళీ ఎంతవరకు జరుగుతుందో ఏం కాతాడో మనకు తెలియదు, కానీ చూద్దాం రేపు ఎల్లుండి. నాకు తెలిసి ఈ యొక్క కంటెస్టెంట్స్ వాళ్ళు చాలా పాపం బాధపడవచ్చు. ఫ్యాన్స్ మాత్రం అలా చేయకూడదు కదా, తప్పు కదా. అలా చేయడం ద్వారా వాళ్ళకు నష్టం అవుతుంది. ఈ ఫ్యాన్స్కి ఏం నష్టం అంటే కేసేస్తే ఇంకేం బ్యాడ్ వర్డ్స్ తిట్టుకుంటా చాలా అసలు అక్కడి నుంచి కదలని ఇవ్వలేదు. కార్ని మాత్రం చాలా ఘోరంగా దాడి చేద్దాం చూసి నువ్వు బయటకు అయితే చాలా భయపడ్డాడు. అంతా అయితే కదా చాలా భయపడ్డాడు. అద్దాలు మాత్రం చాలా పర్లగొట్టి పాడుతుంది. షాక్ ఫస్ట్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మన పల్లవి ప్రశాంత్, సెకండ్ రన్నర్ అమర్దీప్, థర్డ్ ప్లేస్ ఏమో మన శివాజీ గారు అనమాట. ఎనీవే కంగ్రాచులేషన్ పల్లవి ప్రశాంత్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి.